కలియుగ వైకుంఠ దైవం తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణ పరీక్షలు ఎంట్రన్స్ టెస్టులు ముగియడంతో మే 15 నుంచి తిరుమలకు భక్తుల రాక భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో 70,000 మంది దర్శించుకునే చోట ప్రస్తుతం చిన్నపిల్లలతో కలిపి ప్రతిరోజు 95,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మే 24న అత్యధికంగా 98,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఫీల్డ్ లో ఉండే అన్నప్రసాద్ ఇన్ఛార్జ్ అన్ని కౌంటర్స్ కూడా ఎప్పటికప్పుడే తనిఖీ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో పాటు అలానే హాట్ బవరేజ్ మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ లేకపోతే బటర్ మిల్క్ మజ్జిగ కానీ ఎప్పటికప్పుడే అందే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఒక ప్లానింగ్ ప్రకారం టైమింగ్ ప్రకారం చేయటం జరిగింది. ఆ టైమింగ్ ప్రకారం ఏ టైంలో ఏది సర్వ్ చేయాలని ఎప్పటికే మనం 2 నెలల క్రితమే సమ్మర్ ప్లాన్లో అప్రూవ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయడం జరిగింది. పగడ్బందీగా మనం ఎలా ప్లాన్ అనుకున్నామో అలానే తయారు చేస్తున్నారు, అలానే తీసుకెళ్ళటం జరుగుతుంది. వెహికల్స్ కానించి డ్రైవర్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఫీల్డ్ కుకింగ్ లేకపోతే లాజిస్టిక్స్ ఎక్కడా కూడా ఇష్యూ లేకుండా కూడా అందరూ కూడా ఒకే తాటి మీద నడుస్తూ ఒక టీం వర్క్గా చేయటం వలన చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండి అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ న్యూస్ అయితే నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ నంబర్స్ కూడా అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ నంబర్లో ఒకవేళ ఉన్న వెంటనే చెప్తే వాళ్ళు వెంటనే అక్కడికక్కడే ఇవ్వటం జరుగుతుంది. ప్రతి కౌంటర్స్లో కూడా ఎమర్జెన్సీ ఫుడ్ కూడా పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా